మంచిది. దయచేసి ఒకసారి అందరు నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, మమ్మల్ని ప్రేమించి మరొక సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనములు తండ్రి. ఇప్పటి వరకు మీ పరలోకపు ఛాయాచిత్రాలను గురించి మాట్లాడిన మీ కుమారుని ద్వారా విలువైన సంగతులు మరొక్కసారి జ్ఞాపకం చేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, మిగిలిన సంగతుల్లోనూ కూడా ఎవరికైతే ఈరోజు తండ్రి ఏ కుటుంబానికి దుఃఖకరమైన మీకు తెలుసు తండ్రి, ఆ బిడ్డ విషయంలో మీకు విజ్ఞాపన చేస్తూ బిడ్డకు కావలసిన ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి. దుఃఖానికి లోనైన తల్లిదండ్రులకు తండ్రి తగిన ఓదార్పును దయచేయండి. ఈ శ్రమ మేలే కానీ కీడు కాదని తండ్రి మీ సువార్తలు ఉన్న వారందరూ గుర్తించడానికి మరొక్కసారి మరో నేత్రములు తెలుస్తారని కోరుతూ, మిగిలిన సంగతుల్లోనికి మేము పోవచ్చుండగా తండ్రి మా హృదయాలను చింపుకొని మా పాపాన్ని ఒప్పుకొని ఈ విలువైన మాటలు మీరే మాట్లాడతారని అర్థిస్తూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను విందాం. గతించిన రాత్రి చాలా విలువైన సంగతులు అన్న ద్వారా మనం విన్నాం. పగటి వేళ కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనం విన్నాం. సేవా పరిచర్య గూర్చి ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో వ్యక్తిగత జీవితాన్ని గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. చాలా అవసరం ఇది. మనం బైబిల్లో ఎన్ని నేర్చుకున్నామా అన్నది పెద్ద ప్రశ్న కాదు, కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు చెబుతున్నది మాత్రం జీవితంలో కలిగి ఉండాలి. కనుక కొంచెం జాగ్రత్త, బాగా వినండి. చూద్దాం, ఒకసారి బయలుదేరదాం. సుమారు 2020 సంవత్సరాల క్రితం ఓ మహానుభావుడు, మహనీయుడు అన్న పదాలు పక్కకు తోసి సాక్షాత్తు దేవుడే దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చి మానవాళితో కొండ మీద ప్రసంగంలో మాట్లాడాడు. ఆ మహానుభావుడుగా అన్న పదం మనం ఎందుకు పక్కకు తోయాలంటే ఆయన దేవుడు, దేవుడితో సమానుడు, మచ్చలేనివాడు, మనిషిగా కనబడుతున్న మనిషి కానివాడు, మానవ ఆకారంలో ఉన్న దేవుడు, దేవసుతుడు. అట్టివాడు ఈ భూమి మీదకి వచ్చి ఏం మాట్లాడు, మానవాళికి ఎవ్వరు ఎప్పుడు అందించలేని ఒక బలమైన మాటలు గుండెల్లోనికి ఇసిరేశాడు. అదే కొండ మీద ప్రసంగం. నేను అనుకుంటాను, ఎన్ని ప్రసంగాలు చేసామన్నది ప్రాముఖ్యం కాదు, కానీ ఆయన చెప్పిన ప్రసంగంలో ఆ ఒక్క మాట నేను పాటిస్తే నా లైఫ్కి చాలా బాగా అనిపిస్తుంది. నేను ఎన్ని ప్రసంగాలు విన్నానన్నది ప్రాముఖ్యం కాదు, కానీ నా ధన్య జీవితాన్ని గూర్చి ఆ మహానుభావుడు మాట్లాడిన ఆ ధన్యత వచనాల్లో ఒక వచనం నా లైఫ్కి చాలా అవసరం అనిపిస్తుంది. చూద్దాం ఏం చెప్పాడు ఆయన. మత్తయి సువార్త. అందరూ బైబిల్ చూడాలి. బైబిల్ చూడకుండా ఎవరు నాకు కనబడవద్దు దయచేసి, ఎందుకంటే అన్నం కూడా తినలేదుగా, నేను తినలా, టైం లేదు. అన్నం తినప్పుడు ఏమవుద్దంటే షార్ట్ టెంపర్ వస్తుంది అనమాట. ఆ టెంపర్ లేసినప్పుడు ఎవడన్నా బైబిల్ చూడకుండా కనబడ్డాడు అనుకోండి, బాగోదు కదా. ఒకవేళ మీకు బైబిల్ లేకపోతే పక్కవారు బైబిల్ అయినా చూడండి. బుర్ర తిరుగుడు వేసాలు మాత్రం ఇక్కడ వేయకండి, జాగ్రత్త. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆ మాట చూసారా? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు.
నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆయన ఇసిరిని సవాల్ లాంటి మాటలు ఒక్కసారి మీరు చూడండి. నువ్వు ధన్యజీవిగా ఉండాలనుకుంటున్నావా? ఆత్మను గూర్చి దీనత్వం కలుగు అని అంటూనే కొనసాగింపుగా వీటన్నిటికీ ముడి సరుకు లాంటి ఒక మాట అందులోనే ఇసిరేశాడు ఆయన. ఆ మాటే దుఃఖపడువారు ధన్యులు. నిజముగా ఆయన చేసిన ప్రసంగాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. లోకం చెబుతున్న దానికి ఆయన చెబుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. లోకం ఎవడు మెచ్చుకుంటుంది? లైఫ్ అంటే వాడిదిరా బాయ్, వాడికి ఏ రోజు కష్టం ఉండదురా, భలే ఎంజాయ్ చేస్తాడు, మంచి ఉద్యోగం ఉంది. చెప్పండి నెక్స్ట్. ఇంకా ఉద్యోగం తర్వాత ఉండేది ఏంటి? పాప పి సుశీల ఉంది పక్కన. ఇంకా సుశీల అంటే మీరు ఎవరు కంగారు అయిపోకూడదు, జస్ట్ ఫ్లోలో వచ్చింది అంతే. ఆ తర్వాత ఇంక ఇల్లు ఉంది, మంచిగా అన్నీ ఉన్నాయి. లైఫ్ అంటే వాడిదిరా, డబ్బు ఉందిరా వాడికి, చక్కగా బతికేస్తున్నారా, జీవితం అంటే వాడిదిరా. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు ధన్యుడురా అంట. వీటన్నిటికీ విరుద్ధంగా ప్రభు మాట్లాడిన మాట ఏడ్చేవాడు ధన్యుడు అన్నాడు. లోకం ఎవడ్రా బెస్ట్ క్యాండిడేట్ అంటే ఏ రోజు క్రైసిస్ను చూడవాడు, ఏ రోజు సఫరింగ్లో లేనివాడు, ఏ రోజు కష్టం అన్న పదం ఎదుర్కొనేవాడు, వాడిదండి లైఫ్ అని చెప్తే బైబిల్ అంటుంది ఏడ్చేవాడు ధన్యుడు. నేను అంటున్నా, మీ జీవితంలో ఏడ్చే అనుభవం ఉండాలి. కోటీశ్వరుడు ధన్యుడని లేదు బైబిల్లో, గొప్ప అధికారి ధన్యుడని లేదు బైబిల్లో, వీడందరి చేత మంచిగా పిలువబడుతున్నాడు, వీడు ఒక సెలబ్రిటీ అండి ధన్యుడని లేదు బైబిల్లో. 4 గోళ్ల మధ్య దేవుని దగ్గర పాదాలు ఆయన పాదాల ముందు నేను మోకాళ్ళేసి ఏడుస్తున్న వాడిని చూసి దేవుడు అంటున్నాడు వీడు ధన్యుడు అంటే. నేను అంటున్నాను, ఏదో కష్టం కలిగిందని ఏడ్చుంటాం మనం, ఏదో ఇబ్బంది కలిగిందని ఏడ్చుంటాం మనం. ఆయన కోరుకున్నట్టుగా దుఃఖపడేవారు ఇందులో ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఏ బ్రదర్ అలా ఏడుస్తున్నావే, ఈ మధ్య అలా డల్లకున్నావు అంటే, ఒక్క మార్కులో పోయింది బ్రదర్ అన్నాడు అటాడు. ఏంటిది? డిఎస్సి ఎగ్జామ్. ఒక్క మార్కులో పోయిందని ఆనందం మానేసాడట. నువ్వెందుకు బ్రదర్ అలా డల్లకున్నావు అంటే, బ్రదర్ నాకు డిపార్ట్మెంట్ చాలా ఫీలింగ్స్ చిన్నప్పటి నుండి వచ్చేద్దాం అనుకున్నావు, జస్ట్ మినిట్స్లో పోయింది బ్రదర్, 100 మీటర్స్ తట్టుకోలేకపోయింది, సెకండ్స్లో పోయింది. ఆనందం మానేసాడు. ఇలా రకరకాలుగా ఏడ్చేవారు. నీదేంట్రా బాధ, నువ్వు ఎంతగా ఉన్నావు అంటే, నాకు అన్నీ ఉన్నాయి బ్రదర్, పెళ్ళి అవ్వట్లేదు ఏంటో మరి. ఆడి బాధ ఆడిది. ఒక్కొక్కడిదో ఒక్కొక్క వేడుపు, ఒక్కొక్కడిదో ఒక్కొక్కటి కన్నీరు, ఒక్కొక్కడిదో ఒక్కొక్క దుఃఖం. ఎన్ని దుఃఖాల మధ్య ప్రభువు మెచ్చే ఒక దుఃఖం ఉందట. ఆయన ఇష్టానుసారమైన దుఃఖం, ఆయనకి నచ్చే దుఃఖం. నేను అడుగుతున్నాను, దుఃఖపడువారు ధన్యులు అన్న పదం ఏడ్చేవారు అందరిని కూర్చన్న మాట కాదు, దైవ చిత్తానుసారముగా ఏడ్చేవారిని కూర్చి చెబుతున్న మాట. అంటే ఏడ్చేవారు చాలామంది ఉన్నారు లోకంలో, అన్ని ఏడుపులే. ఎందుకు ఏడుస్తున్నా అంటే ఒక్కొక్కడు ఒక కారణం చెప్తాడు. ఇందులో ఎంతమందికి ఎన్ని బాధలు ఉండవో చెప్పండి, ఒక్కొక్క కారణం ఉంటుంది. కానీ ప్రభువు మెచ్చే దుఃఖం, ప్రభువుకు నచ్చే దుఃఖం, ప్రభు ఇష్టానుసారంగా కార్చే కన్నీరు, అది ఈరోజు మనం తెలుసుకోవాలి. ఏడ్చేవాడిని చూసి లోకం ఏమంటుంది తెలుసా? వీడెవడండి ఏడుపు కొట్టువాడు అంటుంది. కానీ బైబిల్ ఏముందో తెలుసా? వాడే స్పెషల్ బాయ్ అని, ప్రత్యేకమైన యవనస్తుడు, ప్రత్యేకమైన పురుషుడు, ఏడ్చేవాడు ధన్యుడు. లోకానికి ఏడ్చేవాడంటే లోకువా, దేవునికి ఏడ్చేవాడంటే ఆయన సన్నిధిలోకి లాక్కోవాలనుకుంటున్నాం మక్కువ. చూద్దాం. ఒకరోజు యేసుక్రీస్తు వారిని మరి డిన్నర్కి పిలిచారో లంచ్కి పిలిచారో తెలియదు, కానీ పిలిచారు మొత్తం మీద. ఆయన ఏ ఇంటికి వెళ్ళాడయ్యా ఈ భోజన కార్యక్రమానికి అంటే, ఎవడూ వెళ్ళలేని ఇంటికి వెళ్ళాడు. అసలు ఎవడు వెళ్ళడు, ఎవ్వడూ వెళ్ళలేని ఇంటికంటే ఎలాంటి ఇంటికి వెళ్ళాడు ఆయన?
సొసైటీ చేత విసిరివేయబడి సమాజంలో ఇట్టివాడు, ఇలాంటి వ్యాధులు ఉన్నవాడు, ఇలాంటి బాధలు ఉన్నవాడు, ఇలాంటి శరీర సంబంధమైన కుష్టి వ్యాధి కలిగిన వాడు సొసైటీలో ఉండడానికి వీల్లేదని గెంటి వేస్తే అతగాడి ఇంటికి యేసుక్రీస్తు భోజనానికి వెళ్ళాడు. ఆయన పేరు మీకు తెలుసు, కుష్టు రోగి అయిన సీమోను. నిజంగా ప్రభువుని మీట్ అవుతున్న వారు అందరు చూడండి ఎట్టివారో, ప్రభువుని కలుసుకుంటున్నవారు చూడండి అసలు ఎలాంటి వ్యక్తులు కలుసుకుంటున్నారు. ఈరోజు ప్రభువుని కలుసుకునేంత అవకాశం మనకు లేకపోయినా కనీసం సేవకుడిని కూడా కలుసుకోలేకపోతున్నాం. నేను చెప్పానుగా, బౌన్సర్లు అడ్డు వచ్చేస్తున్నారట సేవకులకి. ఆ రోజు కుష్ఠరోగులు కలిసారు. కుష్ఠరోగులు ఇంటికి ఆయన ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. మరి లోకంలో వివాహం అయ్యిందో లేదో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి మాత్రం లోకం చేత దేశింపబడుతుంది రక్తస్రావ రోగంతో. ఆవిడే డైరెక్ట్గా వచ్చి ఆయన చెంగును తాకిందంటే ప్రభు కన్నా గొప్పలు మనం, ప్రభు కన్నా సెలబ్రిటీలు మనం, నేరుగా కలుసుకుంటున్నాడంట ఆయన. అలాంటి మహానుభావుడు యేసుక్రీస్తు వారు దేవుడు. ఆ పదాలు కూడా తక్కువేమో ఆయనకి. అట్టి వాడు ఆ ఇంటికి భోజనానికి వెళితే భోజనం పిలిచిన వాడి మీద ఆయన మనసు లేదట. మరి ఒక అమ్మాయి ఏడుస్తూ వచ్చిందట. ఏమని రాయబడిందో చూడండి బైబిల్లో. చూద్దాం ఒకసారి. డాక్టర్ గారు రాశారు ఈ సంగతి. లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో, ఇక్కడ బుడ్డి అని సరిపెట్టేశారు కానీ మూల భాషలో సలువరాతుతో చేసిన బుడ్డి అంటారు. అంటే చాలా కాస్ట్లీ అన్నమాట అది. నిజంగా కొన్ని రేట్లు, కొన్ని ఐటమ్స్ మనం కొంటున్నప్పుడు దాని ప్యాకింగ్కే రేట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి కాస్ట్లీ వస్తువు తీసుకొచ్చిందట. అందులో ఏముంది? అత్తరు ఉందట. నిండు అత్తరు ఆవిడ తీసుకొచ్చింది. ఆవిడ ఎవరయ్యా అంటే ఎవరు? ప్రార్థనా పరురాలు కాదట. ఆవిడెవరు? సంఘంలో ఆ చివరి బెంచ్లో కూర్చున్న సీనియర్ సిటిజన్ కాదట. మరి ఆవిడెవరు? అహరోను సంతతికి సంబంధించిన స్త్రీ అనే అడ్రస్ కనబట్టలేదు. ఆవిడెవరు? మరియ గారు చుట్టం లేదు. ఆవిడెవరు? పాపాత్మురాలు, సిన్నర్, పాపాత్మురాలైన ఆవిడ ఎందుకు వచ్చింది అంటే ఆయన దగ్గర ఒక భిక్షాటన చేస్తుందట. అయ్యా, నీ దగ్గర నేను ఎలా క్షమాపణ పొందాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదని హృదయంలో ఉన్న మాటలు. ఆయన దగ్గర ఏం చేస్తుంది అయ్యా అంటే, స్త్రీకి అందం ఏంటి చెప్పండి? బాగా స్పీడ్గా ఉన్నారు. జుట్టు కోసం ఎన్ని ఫైట్లు అయిపోతాయండి. ఒక యాడ్ వచ్చింది, నాకు చాలా కాలం వరకు అర్థం అవ్వాల. ఆవిడ స్నానం చేసిన తర్వాత ఇనప కడ్డీకి కట్టేసేది పట్టుకెళ్ళి జుట్టు, కడ్డీని లాగేసేది, లారీని లాగేసేది. ఏంటి ఇలా లాగేస్తుందామో అంటే అంత స్ట్రాంగ్ అయిపోయిందంటే ఆ షాంపూ వాడిన తర్వాత. నిజంగా అనుకున్న ₹10 షాంపూలు అందరూ వేసేసుకున్నారు. ఊడిపోయింది అందరికీ. లారీ కాదు కదా, మొలకు కూడా రాలా. సహజంగా గుర్తుపెట్టుకోండి, స్త్రీలకు అందం ఏంటంటే జుట్టే. స్త్రీలకైనా పురుషులకైనా అందం ఏంటి? జుట్టే. మన దేహంలో కొంచెం ఏ తేడా ఉన్నా పర్లేదు, కానీ జుట్టు మాత్రం పోయేదని పోనండి, ఏం చేయలేండి. ఇక అలాంటి జుట్టు లేని వాళ్ళు బాధపడకండి. జోకుంది బైబిల్లో, నున్నను గుండి యెహోవాకు ఇష్టమట అని ఒక ఆయన ప్రసంగం చేశాడు, గొడవ లేకుండా. నున్నను గుండు యెహోవాకు ఇష్టం. అందుకే బ్రదరు ఈ గుండు ధన్యుడు అనుకున్నాడట. ఒరే గుండు, అసలు సంగతి అది కాదు. అది నున్నను గుండు అంటే మట్టపు గుండు, కొలిసేది, తూకం వేసేది, సరి అయిన గుండు. యెహోవాకు ఇష్టమని అంటే ఈ గుండెకి ఆ గుండు అనుకున్నాడు. కాదుగా,
స్త్రీలకు సహజంగా జుట్టు అందం. ఆ అందాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు పాదాల మీద పడేసి, నా అందం నీ పాదాలకు అంకితం అయ్యా, నాది ఏదైతే సొగసు ఉందో ఆ సొగసుని నీ పాదాల మీద పడేస్తున్నాను. నా జీవితం దుర్భరమైనది, సమాజంలో నన్ను నేనే చూసుకుంటే నాకు అసహ్యం కలుగుతుంది. ఇదిగో నా జీవితం ఎలా అయిపోయింది, నీ క్షమాపణ ఎలా పొందాలో నాకు తెలియక వ్యక్తీకరించుకుంటున్నానని విలువైన అత్తరు తెచ్చి ఆయన పాదాలకి దేహానికి పోస్తుందట. ప్రభు వెంటనే, ఇంత కాస్ట్లీ అత్తరు ఎలా తెచ్చామని అడగలేదు ఆయన. ఆయన మనస్సు అత్తరు మీద లేదట. మరి ఆమె ఏడుస్తుందే, ఆ కన్నీళ్ళ మీదకి పోయిందంట ఆయన మనస్సు. ఆయన మనస్సు అత్తరును చూడలేదు, ఆయన మనస్సు అక్కడున్న ఐటమ్స్ మీద లేదు. ఆమె మనసు ఎక్కడుంది? ఆయన మనసు అంటే ఆమె ఏడుస్తున్న ఏడుపు మీద ఉందట. వచ్చిన ఎవరైతే పిలిచారో ఆ సీమోనును చూసి, లేదా ఆ పెద్దనికి సంబంధించిన పరిసయుడిని చూసి అతగాన్ని మంచి బస్ ఇచ్చానలేదట. ఐటమ్స్ వడ్డించిన వాడిని సభాసం లేదట. మరి ఎవరికయ్యా ధన్య జీవవచనాలు వల్లిస్తున్నది ప్రభు అంటే, ఏడ్చేదాన్ని చూసి నీ పాపాలు క్షమించాను తల్లి అన్నారు. ఆ గృహంలో ఆయన ఆకర్షించింది ఏంటి అని మీరు చూస్తే, ఆమె ఏడుపు ఆయన ఆకర్షించిందట. ఏమర్థమవుతుంది చూడండి. దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు అంటే ఎట్లా ధన్యులంటే, ఏ దుఃఖాన్ని గుచ్చి ధన్యులు, దేని గుచ్చి ధన్యులు? నా పాపాల కొరకు నేను ఆయన దగ్గర ఏడిస్తే ఆయన నన్ను దాటిపోలేడట, ఆయన మనసు తిప్పుకోలేడట, ఆయన ఏరొక కార్యక్రమంలో నిమగ్నం అవ్వలేడట. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏడ్చేవారు వైపు చూసే దేవుడు ఆయన. మరొక గమ్మత్తైన మాట చెప్పనా? యేసుక్రీస్తు వారు పలికిన మాటలు 7 మాటలు సిలువ మీద అయితే, సిలువకు ఎలుపులం పలికిన మాట మీకు తెలుసు. అనేక జనులు ఏడుస్తున్నారట ఆయనను చూసి, అనేక మంది స్త్రీలు ఏడుస్తున్నారు ఆయన చూసి. ఆయన పరిస్థితి అలా ఉంది. ముండ్ల కిరీటం పెట్టేశారు, 70-80 కేజీల పచ్చి మురాను ఈపికెత్తేశారు. అప్పటికే నాగల దున్నట్టుగా దున్నేశారు ఆయన ఈపిని. దారుణముగా ఆయన హింసించి పడేశారు. అంతకు ముందు రోజు నుంచి ఆయనకు అన్నం లేదు, నిద్ర లేదు, పరిస్థితులు బాగాలేదు. ఏ విధముగా చూసినా ఆ రోజు ఆయనకి గెత్సేమ్ అనే వనంలో కూడా ఆయన బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయో మనకు తెలుసు. రక్తం కారిపోయిందట. ఏ విధముగా మన పరిస్థితులు బాగోకపోతే పక్క వారిని సరిగ్గా మనం చూడలేం. రెస్ట్ లేని టైంలో ఎవడేది చెప్పినా మనకు ఎక్కదో. అలాంటి టైంలో ప్రభువుని హింసించుకుంటూ, తన్నుకుంటూ, ఈడ్చుకుంటూ యెరూషలేము గరుకైన మార్గంలో ఆయన తీసుకుంటూ పోతుంటే సైనికులను చూడలేదట. భుజం మీద ఉన్న సిలువ మీద ఆయన మనసు లేదట. మరి ఎవరి వైపు చూస్తున్నాడయ్యా ఆ మార్గంలో అంటే, అమ్మలారా, యెరూషలేము కుమార్తెలారా, మీరు ఏడవకండి అనలా, మీరు ఏడవకండి అని అనలా. ఏడవండి. ఆ ఏడ్చేది మీకోసం ఏడండి, మీ పిల్లల కోసం ఏడండి, మీ జీవితాల కోసం ఏడవండి. ఏడవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు చూడండి. ఇటు ఆ పరిస్థితుల మధ్య, అలాంటి భయంకరమైన కఠోరమైన శిక్ష మధ్య ఏడ్చేవారిని చూసి ఈయన చెప్పాలంటే ఆయన అన్నదే. ప్రసంగం ఒకటి, బ్రతుకు ఒకటి కాదైంది. చెప్పిన మాట ఒకటి, నడవడిక ఒకటి కాదైంది. ఏదైతే కొండ మీద చెప్పాడో మరలా అలాంటి కొండ మీదకి ఆయన సిలువ ఎక్కుతున్న టైంలో కూడా ఆయన చెబుతున్న మాట, ఏడవండి. ఆ ఏడ్చేది మీ కొరకు ఏడండి అన్నాడు. దేని కొరకు ఏడవాలి? నేను దేని కొరకు ఏడవాలి? నా పాపాల కొరకు ఏడవాలి. ఏం బాగుందయ్యా నీ ఎదుట నా జీవితం? ఏ విధముగా చూసినా నా జీవితం బాగలేదయ్యా. దేవా, ఇంకా సజీవుల లెక్కల్లో ఉంచావా? ఎంతో ప్రేమిస్తున్నావు నన్ను, ఇంతగా ప్రేమిస్తున్నావు నన్ను. ఒకవేళ నీకు నచ్చిన కార్యక్రమాలు ఏమన్నా నా జీవితంలో జరుగుతున్నాయేమో, నా కళ్ళు నీకు నచ్చట్లేదేమో, నా ఆలోచన నీకు నచ్చట్లేదేమో, జీవితం ఎలా ఉందా అని ఏడ్చేవారు ఆయనకి కావాలట. నిజంగా అడుగుతున్నాను ఆర్ట్ఫుల్గా మిమ్మల్ని అందరినీ, ఏ రోజన్నా మీ కొరకు మోకాలు వేసి ఏడ్చారా? దమ్ముందా చెప్పండి. ఇవ్వండి సవాళ్ళు అంటే నేను అడుగుతున్నాను. ఇవి కదా మన జీవితాన్ని సవాల్ చేసేవి. నేను అడుగుతున్నాడు, ఏడ్చారా? ఒకరోజు ఏడ్చింది ఒక తల్లి. ఆ వీడియో ప్లే చేయండి అన్న. నిజముగా ఆమెను గురించి మీరు వినాలి. ఈవిడ గురించి ఎప్పటి వరకు మీకు తెలియకపోతే ధన్యులు. తెలుసుకునే ప్రయత్నం కూడా చర్చింగ్ గూగుల్లో చేయొద్దు. కొంచెం సౌండ్ తెచ్చు, కొంచెం పెట్టండి.
కనబడుతుందా ఆవిడ? కనబడుతుందా? అందంగా ఉంది కదా, అందంగానే ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందంటే ఆవిడ అందమే సిగ్గుపడేలా అంత అందంగా ఉంటుందట. ఫారెన్లో గొప్ప గొప్ప మ్యాగజైన్స్ ఉన్నాయి. అలాంటి మ్యాగజైన్స్లో ఈమెను గూర్చి అదిరిపోయే టైటిల్ చేసి రాసేశారు. ఆమె జీవితం గూర్చి మీకు తెలియాలి. కొంచెం సౌండ్ తగ్గించాలి లైట్గా. ఆమె గూర్చి మీకు తెలియాలి. ఆమె కడు పేదరికంలో పుట్టింది, కానీ అందగత్తే. ఫారినర్స్ సహజంగానే అందంగానే ఉంటారుగా. పుట్టిన తర్వాత ఏం జరిగిందంటే ఆమె ఎదుగుతుంది. ఎదుగుతున్నప్పుడు తనకి పాకెట్ మనీకి కూడా డబ్బులు ఉండేవి. ఎప్పుడైతే డబ్బులు, ఆ వాయిస్ ఆవిడ వాయిస్ వస్తుందా? ఓకే, ఓన్లీ సౌండ్ వస్తుంది. సరే, జాగ్రత్తగా వినండి. ఆమె ఎదిగిన తర్వాత ఆమెకి కాలేజీ టైంలో, స్కూల్ టైంలో, క్షమించండి, స్కూల్ టైంలో పాకెట్ మనీకి డబ్బులు కూడా ఉండేవి కాదు. అయితే ఆమె దగ్గర ఒక టాలెంట్ ఉంది. ఏమిటి ఆ టాలెంట్ అంటే, డ్యాన్స్ బాగా వేస్తుంది. అది ఫోల్ డ్యాన్స్ బాగా వేస్తుంది. ఫోల్ డ్యాన్స్ తెలుసుగా, మనం మారక ముందు చూసుంటాం. ఇవన్నీ ఆ ఫోల్ని పెట్టుకొని అసభ్యకరమైన భంగిములు వేస్తుంటారు. ఆ ఫోల్ని పట్టుకొని అర్ధనగ్నంగా ఆ డ్యాన్స్ చేసేది డబ్బుల కోసం. క్లబ్లో, రెస్టారెంట్లో చేస్తున్నప్పుడు ఒకరోజు ఇద్దరు పురుషులు వచ్చారు ఆమె దగ్గరికి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, చాలా చక్కగా కనబడుతున్నావు, మంచి నృత్యం చేస్తున్నావు, ఎదుగు చేస్తున్నావు, ఎంత బాగుండి, పరిస్థితి ఎవరించింది, నా పరిస్థితి ఇది అని. ఓకే, డబ్బులే కానీ ఇబ్బంది, నువ్వు మా మాట వింటే ఒక్కసారి మేము చెప్పిన దగ్గరికి వస్తే నీ లైఫ్ మెరుపులా మారిపోద్ది అన్నారు. ఒక్కసారి మేము చెప్పిన దగ్గరికి రా అన్నారు. నమ్మింది, వెళ్ళింది. సరాసరి ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు తెలుసా? బ్లూ ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకెళ్ళిపోయారు. నీలి చిత్రాలు. ఎప్పుడైతే ఆ నీలి చిత్రాల సంస్థకి తీసుకెళ్ళిపోయారో, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని అడిగింది. అందరు ముందు అర్ధనగ్నంగా అక్కడ డ్యాన్స్ చేస్తున్నారుగా, ఇక్కడ ఎవ్వరు లేరు, కెమెరా ముందు ఒక 10 minutes నీది కాదనుకుంటే కోట్ల రూపాయలు నీది వసం. నీ పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. రేపటి నుండి నీ పరిస్థితి నీకే ఊహించుకోవడానికి వింతగా ఉంటుందంటే, తెలియని ఆ వయసులో ఒప్పుకుంది. అదే జీవితం బానిసైపోయింది. కొనసాగుతూ ఉన్నప్పుడు నిజముగానే చాలా పెద్ద పేరు వచ్చేసింది. ఆమె పేరు బ్రిట్నీ డెలమొరా. బ్రిట్నీ డెలమొరాను గూర్చి ఏమని రాశారంటే మ్యాగజైన్లో, శృంగారపు రాణి అని రాశారు, శృంగారపు వనిత అని రాశారు. ఆమెను గూర్చి పెద్ద పెద్ద కవి భావజాలంతో మాట్లాడడం మొదలుపెట్టారు. వీకెండ్లో ప్రత్యేకమైన మ్యాగజైన్స్లో ఉన్న పాటను, కోట్ల రూపాయలు తన జీవితంలోకి వచ్చే, ఉన్న పాటన పేరు ప్రఖ్యాతులు తన జీవితంలోకి వచ్చే, ఉన్న పాటన వస్తువులు, సామ్రాగ్రి అన్నీ మారిపోయే స్థితిగతులు అన్నీ మారిపోయిన తర్వాత లైఫ్ ఒక రోజు నీది ఒక జీవితం అనిపించింది. ఆమె పేరు చర్చింగ్ చేయడం, మీరు ఇంటికి వెళ్ళినారు. ఆమె ఎవరు మాత్రమే చూడండి, మిగిలిన వాటి జోలికి వెళ్ళకండి. ఆమె చూస్తూ ఉన్నప్పుడు, ఆమెను గూర్చి మనం వింటూ ఉన్నప్పుడు, నిజముగా ఈమె అలాంటి స్త్రీయా అని నమ్మలేమ్మా. ఆ భయంకరమైన పరిస్థితుల్లో మగ్గిపోయి ఒకరోజు తన జీవితం మీద తనకే సిరాకొచ్చి, తన మనస్సాక్షి దేవుడు ఒకటి పెట్టాడుగా. ఆ మనస్సు ఏమందంటే, నీది ఒక బతుకా, నీది ఒక జీవితమా, పెళ్ళి పెటాకులు లేవు, ఏమీ లేదు నీ జీవితానికి, ఇది ఒక సంపాదన, ఇది ఒక పేరా, ఆరోగ్యం ఉండి అన్నీ ఉండి అడుక్కు తిన్నా పర్లేదు, కానీ ఒళ్ళమ్ముకుని బతుకుతున్నావు, నీది ఒక జీవితం అన్న ప్రశ్న మనస్సాక్షి చంపేసింది. తను బతకాలనుకోలేదు. ఎప్పుడైతే అలాంటి ఫీలింగ్స్ తనకు వచ్చేసాయో, మొత్తం ముందు తీసుకుని బాగా స్వీకరించిన తర్వాత ఒక గదిలోకి పోయి కత్తి తీసుకొని నరాలు కోసేసుకోవాలనుకుంది. ఎప్పుడైతే కోసేసుకోవడానికి రెడీ అవుతుందో, లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కూర్చుంది. ఏదో తెలియని గతింపు. బ్రిట్నీ డెలమొరా, నువ్వు పుట్టింది చనిపోవడానికి కాదన్న గతింపు. ఏదో తెలియని భయం. నాలో ఇలాంటి భయం, ఆందోళన వస్తుంది, నాలో ఇలాంటి ఫీలింగ్ వస్తుంది ఏంటి అని లైట్స్ ఆన్ చేసింది. మరలా ఏమీ లేదు.
మరలా లైట్ ఆఫ్ చేసింది, మరలా డోర్ దగ్గరికి వేసింది, మరలా అదే స్వరం ఏదో గద్దిస్తున్న ఫీలింగ్ తనలో, తన మనస్సాక్షి తన మరలా వేధిస్తుంది. ఇందుకా నువ్వు చనిపోయేది, ఇందుకా అని. ఆ మనస్సాక్షికి సమాధానం చెప్పుకోలేకపోతుంది, భయపడిపోయింది. ఏదో జరుగుతుంది నా జీవితంలో అనుకుంది. ఒక్కసారిగా లైట్స్ అన్ని ఆన్ చేసి ఆ ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చి తాతయ్య నానమ్మలకు ఫోన్ చేసింది. తాతయ్య నానమ్మ అని ఫోన్ చేస్తే, ఏమ్మా ఇంతకాలానికి మీకు గుర్తొచ్చామా అని. నా జీవితం ఎలా ఉంది, చనిపోవాలనుకుంటున్నాను, నా జీవితం నాకే నచ్చట్లా, నేను ఇలా అయిపోయినట్టు నా జీవితంలో. వెంటనే తాతయ్య నాన్నమ్మ హుటాహుటిన కారు వేసుకుని అక్కడికి వచ్చేసారు. నీకేం కాలేదు తల్లి, రా ఈ పాప జీవితాన్ని వదిలేసని సరాసరి చర్చికి తీసుకెళ్ళిపోయారు. ఎందుకో చెప్పిన వాళ్ళు కూడా స్వార్థికులు కనుక. చర్చికి తీసుకెళ్ళి చర్చిలో నిలబెట్టిన తర్వాత ఒక పెద్ద అయిన పాస్టర్ గారు వచ్చి తల మీద చేసి న్యూ టెస్ట్మెంట్ ఇచ్చి, ఇది చదువుకోమ్మా. ఆ రోజే మాట ఇచ్చింది దేవునికి, నా పాత రోత జీవితాన్ని ఇక నేను వదిలేస్తాను, నాకు ఈ జీవితం వద్దు. నిండు స్త్రీగా ఉన్నా నాకు ఉండాల్సిన సంస్కారం లేకుండా పోయి, నా లైఫ్ నాకే నచ్చట్లా, నా జీవితం దుర్భరం, ఒక వేశ్య జీవితాన్ని జీవించాను నేను. కుప్పకూలిపోయింది. ఎప్పుడైతే ఆ రోజు నిర్ణయం తీసుకుంది, బాప్తీసం తీసుకుంది, మరలా తన నూతన జీవితాన్ని ప్రారంభించాలనుకుంది. ప్రారంభించే ముందు ఏడ్చింది. దేవా నువ్వే నన్ను బతికించాలయ్యా, ఈ కళ్ళు మధ్య, ఈ పరిస్థితుల మధ్య నేను బ్రతకలేను, నీ సెలవు వల్ల తప్ప నేను బ్రతకలేను. ఎప్పుడైతే దేవుని పాదాల మీద పడి ఏడ్చిందో తనకు ఒక నూతన ధైర్యం వచ్చింది. ఎప్పుడైతే నూతన ధైర్యం వచ్చిందో తన నూతన జీవితం కళ్ళ ముందే కనబడుతుంది. మరలా చదువుకోవాలనుకుంది. కాలేజీకి వెళ్ళి చదువుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన గొప్ప దైవజనుడు. వచ్చి ఇలా అడుగుతున్నాడు, బ్రిట్నీ డెల్మోర్ కదూ? ఎస్ సార్. నేను ఒక విషయం అడుగుతాను, చెప్పండి సార్. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. సార్ నాకు వినబడలేదండి. ఎస్ నేను అన్నది నిజమే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నా. వెంటనే ఏడ్చేసింది. సరే మీరు మాట్లాడుతున్నది, ఎస్ నువ్వు బ్రిట్నీ డెల్మోర్ అని నాకు తెలుసు, నీ జీవితం ఎట్టిదో నాకు తెలుసు, నువ్వు ఎలాంటి పరిస్థితుల నుండి వచ్చావో నాకు తెలుసు, నీ జీవితం నీకే నచ్చలేదని కూడా నాకు తెలుసు. నేను అడుగుతున్నా అవన్నీ వదిలే, ఒక దైవజనుడిగా, ఒక సేవకుడిగా నిన్ను అడుగుతున్నాను, నీ పాత జీవితం నాకు అవసరం లేదు, క్రీస్తునందు పుట్టిన ఈ బిడ్డని నేను అడుగుతున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని. ఏడ్చుకుంటూ అడిగింది, దేవా ఏడ్చిన నన్ను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావా, నా జీవితానికి ఎలాంటి దానికి ఒక తోడునిస్తున్నావా, నాది ఒక జీవితమేనని. ఎవడో అమాయకుడు కాదు, ఎవడో పోకిరిగాడు కాదు నన్ను పెళ్లి చేసుకుంటానంటుంది. సాక్షాత్తు నీ సేవకుడా నన్ను పెళ్లి చేసుకున్నది. ఏడ్చేసింది. ఆయన పేరు రిచర్డ్ డెల్మోర్, చేసుకున్న ఆయన పేరు. ఎప్పుడైతే ఇద్దరు పెళ్లి చేసుకున్నారో ఆ పాత రోత జీవితాన్ని, ఎప్పుడైతే మిగిలిన ఆస్తిని అన్నిటినీ సొసైటీకి రాసి పడేసింది, వచ్చి సేవకుడితో వివాహం చేసుకుంది. ఈరోజు స్టిల్ ఎప్పటికే వాళ్ళిద్దరూ చేస్తున్నది ఏంటి సార్, ఎవాంజలిస్టులు అయ్యారు, ఇద్దరు సువార్థికులు అయ్యారు ఇద్దరు. ఇప్పటికీ మీరు చూడండి యూట్యూబ్లో, గూగుల్లో ఆ ఇద్దరు ఏం చేస్తున్నారంటే సువార్త చేస్తున్నారు. ఎంత చక్కగా ఉందో చూడండి. ప్రభు దగ్గరకు వస్తే జీవితాలు, వ్యభిచారి జీవితాలు కూడా ఏమవుతాయంటే అదిగో సజీవ సాక్ష్యం ఎప్పటికీ బతుకుంది. ఆవిడకంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆవిడ మీద ప్రత్యేకమైన టెస్ట్ మనీలు ఉన్నాయి. ఏడ్చేవారు ధన్యులు. అయిపోయింది జీవితం అనుకోకండి, నా జీవితం ఎలా అయిపోయింది అనుకోకండి. ఆ ఏడ్చేది దేవుని దగ్గర ఏడొచ్చి. యాకోబు చేసిన తప్పు ఏంటి చెప్పనా, ఎప్పుడు తనలో తాను ఏడ్చుకునేవాడట. మా మామ నన్ను మోసం చేసేసాడు, అక్కడ మోసపోయాను, ఇంత కష్టపడ్డాను, ఇంత అయిపోయింది నా నీ కొరకు నువ్వు ఏడిస్తే ఎందుకు పనికిరాదు. ఆ ఏడ్చేదేదో ఆయన దగ్గర ఏడిస్తే దానికి ఆన్సర్ దొరుకుతుంది. మన మీద మనం జాలి చూపించుకోవడం కూడా మహాపాపం తెలుసా. మన మీద మనకి ఎవ్వరు మన మీద జాలి పడకపోయినా మనల్ని మనం చూసి జాలి పడిపోతాం. ఇలా అయిపోయిందండి నా జీవితం, అది పాపమే. సౌలట వాడిని వాడే చూసుకుని బాధపడిపోయాడట. చాలామంది చూస్తుంటే నవ్వు వస్తుంటుంది, వాళ్ళ కష్టాలన్నీ తలుచుకుని తెగేడి. నీ కష్టాలు నిన్ను ఏడిపించేస్తున్నాయా? వాళ్ళ కష్టాలన్నీ తలుచుకుని, వారి ఇబ్బందులను తలుచుకుని అతని మీద అతనే జాలిపడిపోయి ఏడ్చేస్తుండ. అదేంటి ఏడుపు, దొంగ ఏడుపుదంతా.
మనం ఏడాల్సింది దేని కొరకు అయ్యా అంటే, నేను దేవునికి విరుద్ధంగా నా జీవితం ఉంది, అంతుకు ఏడాలి. నా ఏడుపు ఆయన దగ్గర ఉండాలి, నా ఏడుపు నా దగ్గరే ఏడకూడదు. ఎప్పుడైతే ఆ డెలమొర ఏడ్చిందో, ఆమె జీవితం చూడండి, వేశ్యని చేసుకున్న మహానుభావుడు ఉన్నాడంటే, ఎస్, రిచర్డ్ డెలమొర బతికే ఉన్నాడు. దేవుని బిడ్డలు ఆయన దగ్గరకు వచ్చి ఏడిస్తే ఏమవుద్దయ్యా అంటే, ఆయన ఏడ్చేవారి జీవితంలో కలగ చేసుకుంటాడట ఆయన, ఖచ్చితంగా కలగ చేసుకుంటాడు. చూద్దాం, మరొక సందర్భం చూద్దాం. ఇంకా లోపలికి వెళితే ఇంకా లూకా సువార్త 6వ అధ్యాయం త్వరగా 21వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు ఆకలి కోరుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మరొకసారి, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఇప్పుడు అంటే ఏంటి? ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు బతుకుండగా, ఈ లోకంలో ఉండగా, ఈ భూమి మీద ఉండగా, ఇక్కడ ఏడిస్తే నీకు ధన్యత. ఇక్కడ ఏడిస్తే నీ జీవితానికి ఎక్కడి నుండే సమాధానం. ఇక్కడుండి ప్రతిరోజు ఆనందించేవాడికి ఆ రోజు చెప్పండి వద్దన్న ఏడుస్తామట, తెగ ఏడుస్తామట. ఆ రోజు రిమికులన్నీ మిక్స్ అయిపోతాయట. అక్కడే ஒரு ఆగరా అంటే వాడికి 31st నాడు వాడికి ఎంత ఆనందమో, ఏంటో ఆనందం. వాడికి మాట్లాడితే ఏదైనా ఫంక్షన్ జరిగితే ఎందుకు ఆ పిచ్చి ఆనందం. పైగా వాళ్ళు చెప్పి భారీ డైలాగ్ ఏంటంటే, ఈరోజు ఎంజాయ్ చేయకపోతే ఈరోజు ఎంజాయ్ చేస్తాం బ్రదరు, ఈరోజు ఏదో ఉంది కదా స్పెషల్ డే, ఏంటి ముగ్గేసి మరీ డ్యాన్స్ చేస్తున్నారు గొడవ లేకుండా. అంత దారుణంగా డ్యాన్స్ చేసి వాళ్ళు ఏమంటారు తెలుసా, ఏమిట్రా నీ ఆనందం అంటే. మరి ఈరోజు ఆనందపడిపోతే ఈరోజు అంటే బైబిల్ చెప్తుంది, ఈరోజు ఎగురుతున్న వాళ్ళారా ఆ రోజు ఎగిరెగిరి పడతారా అంటుంది బైబిల్. ఆ రోజు రగిలిపోతారా అని చెప్తుంది బైబిల్. ఎక్కడ ఏడవాలి, ఎక్కడ నవ్వాలో కూడా బైబిల్ చెప్పేస్తుంది. చూడండి, మనకు నవ్వే జీవితం కావాలి అంటే ఈరోజు ఏడవడం మానేసి నవ్వుతూనే నువ్వు వెతుక్కుంటూ పోతే ఒకరోజు నిత్యము ఏడుస్తూనే ఉంటాం. ఇది సూత్రమో మిమ్మల్ని భయపెట్టే మాట కాదు. ఇది బైబిల్ భాష్యం, బైబిల్ భవిష్యత్. ఇది బైబిల్ ఇస్తున్న ఒక దిక్కు చూసి ముందే మనకు చూపిస్తుంది. చూడండి, ఎంజాయ్ అని కొట్టుకు చచ్చిపోతున్న వారులారా, ప్రతి దిక్కున సుఖం వెతుక్కునే సుఖభోగానికి అలవాటు పడిన దొంగ విశ్వాసులారా, నేరుగా మీకు చెప్తున్నాను, ఏ రోజు కూడా కనీసం కష్టంలో కూడా వద్దనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా క్షణం కూడా కష్టపడిన వాళ్ళని మీ అందరికీ చెప్తున్నాను. మీ పాపాలు గూర్చి, దేవుడు కోరుకుంటున్న కష్టాన్ని గూర్చి మీరు ఆలోచించకపోతే మీకు మిగిలేది ఏడిపే, మీకు మిగిలేది అదే. ఏడంటే దేవుని దగ్గరకు వచ్చి నేను అంటానండి, బైబిల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తెలిసిపోయింది నాయన నీకు అని అడగడు బైబిల్లో. నీకంతా తెలిసిపోయింది నాయన అని అడగడు జడ్జిమెంట్ డేలో. ఆయన అడిగేదల్లా ఒకటే, మచ్చలేని వాళ్ళందరూ ఇటువైపు నిలబడండి, మచ్చలున్న బ్యాచ్ అందరూ అటువైపు నిలబడండి. మచ్చ లేకుండా ఉండాలంటే ఏం చేయాలయ్యా అంటే, ఇక్కడ ఉండగానే కడిగేసుకోవాలట. ఎట్లా? ఆయన దగ్గరకు పోయి నేను చేసేది ఒకే ఒక్కటి, ఏడవడమే. కడుగు ప్రభువా, శుద్ధ హృదయం దయచేవయ్యా, నా జీవితాన్ని కడగవయ్యా, నా జీవితం బాగోలేదయ్యా, నీ ఎదుట కలంకము ముడతలతో నిండిపోయింది, నీ కుమారుని యొక్క రక్తంతో నన్ను కడిగే అని అడగాలిగా. ఇప్పుడు ఏడుస్తున్నవారు, తమ జీవితాల కొరకు పాపాల కొరకు ఆలోచిస్తున్నవారు ధన్యులవుతారు. లేకపోతే నేను చెప్తున్నాను, బైబిల్ అంతా నేర్చుకొని పాపపు ఒప్పుకోలు మాత్రం లేదనుకుని గుర్తుపెట్టుకోండి, మనం ఇంకా అన్యులమే. ఏదో టెక్స్ట్ బుక్ నేర్చుకున్నట్టు నేర్చుకుంటాం అంతే, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నేర్చుకున్నా, ఈ బుక్ నేర్చుకున్నా రెండొకటే. ఇది నేర్చుకోవడం కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రసంగాల మీద మోజు కాదు, వద్దన్న అంట్లా. ప్రసంగాలు చెయ్యండి, కానీ ప్రసంగానికి తగిన ప్రవర్తన కూడా ఉండాలి.
ప్రసంగానికి తగినట్టుగా వ్యవహరించాలి. ఆ రెండు ఉండాలి మన జీవితంలో. మనతో వచ్చిన గొడవ ఏంటో చెప్పనా, అర్థమయ్యే తక్కువ, అపార్థాలు ఎక్కువ. ఏంటి మరి అది తిరుగుబడి. నేను అంటాను, ఇజ్రాయేల్ కన్నా మూర్ఖులమే ఏంటి మనకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అంత దారుణం అర్థం చేసుకుని కనీసం ఇప్పుడు ఒప్పుకోలు కూడా, పాపపు ఒప్పుకోలు కూడా ఇప్పటి వరకు మనకు అర్థం కాలేదంటే, ఏడవడం కూర్చు కూడా ఇప్పుడు ఏదో పెద్ద కొత్త సబ్జెక్టులో మనం చెప్పుకుంటున్నామంటే ఇంకా ఒకడు అడుగుతున్నాడట, అన్న దొంగతనం చేయడం తప్ప అంటే, ఇది కూడా సబ్జెక్టే అని, వ్యభిచారం చేయడం తప్పు, ఇది కూడా మళ్ళీ కొత్త సబ్జెక్టా, దీనికోసం కూడానా, వీటి కోసం కూడా ఇంకా మాట్లాడుకోవాలా, ఏడవని ఇంకా చెప్పాలా, పాపాలు ఒప్పుకోండి ఇంకా బతిమలాడాలా. ఏంటండి, ఎక్కడ పోతున్నాం మనం? అందుకని అంటున్నాను, జ్ఞానం కాదు, నిజమైన జ్ఞానం ఏంటంటే, ఏడంట్రా మీ కొరకు, పాపాల కొరకు ఏడవండి. నా జీవితం ఇలా ఉందని ఏడ్చేయండి ఆయన దగ్గరకు వచ్చి. ఏడ్చేవాడిని లోకం ఏమంటే తెలుసా, వీడెవడండి ఆడదంలాగా ఏడుస్తున్నాడని. కానీ బైబిల్ ఏముందో తెలుసా, ఏడ్చేవాడిని మగాడంత. చూస్తారా, ఓషియా గ్రంథం చూద్దాం ఒకసారి త్వరగా. ఓషియా గ్రంథం 12వ అధ్యాయం, ఓషియా గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు. తల్లి గర్భమందు అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. మగసిరి గలవాడంటే ఎక్కడ మగసిరి గలవాడు? కత్తి కాంతారాల కత్తి తిప్పివాడు కదట. మనకి ఇలాంటి తెంగర డెఫినేషన్లు ఎక్కువైపోయినాయి సొసైటీలో. మగసిరి గలవాడంటే ఎదుటి వారి మీదకి కాలుదు వెళ్ళిపోయేవాడు కదట. మగసిరి గలవాడంటే బాగా ఫైట్ చేసేవాడు కదట. మగసిరి గలవాడంటే ఎవరయ్యా అంటే, ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చేసాడు. ఎవరా మగాడు? ఎవరా మగసిరి గల మగాడు? యాకోబు. ఆ రోజు ఆయన చేసింది ఫైట్ కదా అంటే, ఓషియా అంటుంది ఆయన చేసిన ఫైట్ ఏంటో తెలుసా? ఏడవడమేనట. ప్లీజ్ మై లార్డ్, ఐఎమ్ సిన్నర్, నన్ను క్షమించు, నేను పాపిని, నా అన్నను మోసం చేశాను, నా తండ్రిని మోసం చేశాను, మోసం చేయదు అదే దీవెన అనుకున్నాను. దీవెన అది కదయ్యా, నువ్వు ఇచ్చేది దీవెన, నువ్వు నాకు ఇచ్చేది దీవెన. నీ దీవెన నాకు ఇవ్వకపోతే ఈరోజు నువ్వు వెళ్ళడానికి వీల్లేదని కాళ్ళు పట్టుకుని ఏడ్చేసాడట. ఎవరు అంటే, ఆ రోజు జరిగిన ఫైట్ ఏంటి చెప్పండి? గోజాడడం. ఈ పదాన్ని కూడా ఏలకాలం చేసాం కదా మనం. గుర్తుపెట్టుకోండి, పెద్దలు ఏది క్రిస్టియానిటీలోనికి ఊరకే తీసుకురాలేదు. అర్థం కాక మనకు పొగరెక్కువైపోయింది. కానీ పెద్దలు ఏది ఊరకే రాలేదు. క్రిస్టియన్ ఏది ఊరకే రాదు. దాని వెనక మంచి ఆలోచన ఉంటుంది. తర్వాత మనలాంటి పోగిరిగాళ్ళందరూ వచ్చి చెడగొట్టారు, మనలాంటి పొగరున్న వాళ్ళందరూ వచ్చి చెడగొట్టారు. కానీ నిజానికి మూలాలు మంచివి, నిజానికి మూలాలు చాలా మంచివి. గోజాడాలట, ఆయన పాదాల మీద పడి ఏడవాలట. యాకోబు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? అన్నీ ఉన్నాయిగా, 2 భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సంపాదన ఉంది, అన్నీ ఉన్నాయి. రాబోతున్న అన్నయ్యను కూడా గిఫ్ట్లు ఇచ్చి నోరు మూయించేంత టాలెంట్ ఉంది. ఇన్ని ఉన్నాయి, ఎందుకు ఏడుస్తున్నాడంటే ఆ రోజు అర్థమైంది, ఎన్నుంటే ఏముంది ప్రభువా, ఏదో రోజు ఒంటరినేగా, ఈ నది ఒడ్డున ఒంటరిగా ఉండిపోయాను. నీ దీవెన లేకపోతే ఇంతమంది మనుషులు చుట్టూ ఉన్నా, ఇంతమంది దాసులు నా చుట్టూ ఉన్నా, ఇంత సంపాదన నా దగ్గర ఉన్నా, శత్రువులే నాకు మిత్రులు అవబోతున్నా, ఏ విధముగా చూసినా నాకు అర్థమైపోయింది, నీ దీవెన లేకపోతే నేను బతకలేనయ్యా. నువ్వు నన్ను దీవిస్తే కానీ వెళ్ళడానికి వీలు లేదు. ఆ మాట ఎలా ఉందంటే, వెళితే దీవించెళ్ళు, లేతే నన్ను చంపెళ్ళు అన్నట్టు డిసైడ్ అయిపోయాడు. నన్ను దీవించాలి, నువ్వు ఖచ్చితంగా నన్ను దీవించాలి, నన్ను బ్లెస్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళాను. ఏడ్చేవాడిని బైబిల్ ఏమంటుందో చూడండి. ఏమని? ఏడ్చేవాడు మగసిరి గలవాడు. నేను ఇప్పుడు అంటున్నాను, ఎప్పటి వరకు మీ పాపాలు కూర్చి ఆయన దగ్గర ఏడని వాళ్ళందరూ దీనికి విరుద్ధ పదం చెప్పండి. ఒప్పుకోండి బాబు, బ్యాచ్ ఎవరు చెప్పండి? ఇప్పటి వరకు ఈ దుఃఖం లేని వారందరూ ఎవరు అని బైబిల్ అంటుంది. ఎవరట? అడంగితనం గలవారేనట. ఏడ్చేవాడు మగతనం గలవాడట. ఏడాలి, నలుగురి మధ్య ఏడమంటలా. ఆ దొంగ ఏడుపులొద్దు.
4 గోళ్ల మధ్యకి వెళ్ళి ఏడవండి. ఏడవడానికి కూడా ఏలాకోలం చేయకండి. తర్వాత ఏడుపే మిగులుద్ది చెప్తున్నా. తర్వాత ఏడుపే మిగులుద్ది. ఏడ్చేవారిని చూసి ఏలాకోలం చేసేవారికి చెప్తున్నా, మీకు మిగిలేది ఏడుపే. అదే మిగులుద్ది. ఏడవడం అంటే లోకం అనుకుంటున్నారా? వాడు ఎందుకు ఏడుస్తున్నావు, వాడు హృదయం మనకు తెలుసా? వాడు ఎందుకు దుఃఖిస్తున్నాడు మనకు తెలుసా? వాడు ఎందుకు ప్రభు దగ్గర అలా ఏడుస్తున్నాడు మనకు తెలుసా? మన హృదయాలు ఎరిగిన ప్రభులుమా? ఏడ్చేవారికి లోకు నీకవచ్చేమో కానీ ఏడ్చేవారిని చూస్తే అయినా దగ్గరికి వచ్చేస్తారట. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం, కీర్తనలు 34వ అధ్యాయం, కీర్తన 34వ అధ్యాయం 18వ వచనం. కీర్తన 34వ అధ్యాయం 18వ వచనం. 34వ కీర్తన 18. యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవాడికి ఆయన రక్షించును. చూడండి ఎంత బాగుందో. విరిగిన హృదయం గల వారికి, నలిగిన మనస్సు గలవారికి ఆయన ఎవరట? ఆసన్నుడు. అంటే దగ్గరికి వచ్చేస్తాడట. ఏడ్చేవారిని చూస్తే ఆయన దగ్గరకు జరుగుతాడట. దుఃఖపడేవారిని పశ్చాత్తాపంతో ఎదురు చూస్తున్న వారిని క్షమించవయ్యా అని క్షమాపణ కొరకు ఎదురు చూస్తున్న వారి దగ్గరికి ఆయన చెవులొగ్గడమే కాదు, ఆయన కళ్ళు కూడా పెద్దవి చేసి చూస్తాడట. మనకు వాళ్ళని చూస్తే కామెడీ ఉందా? ఒకరోజు మనకు మిగిలేది ఏంటి చెప్పనా? ఆ కామెడీయే మిగులుద్ది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ నవ్వాలో ఎక్కడ ఏడవాలో కూడా బైబిల్ మనకు చెప్పేస్తుంది. ఏం నవ్వుతున్నా చెప్పండి? బైబిల్ ఎక్కడ నవ్వమందో చెప్పనా? మీకు శ్రమ కలుగుతున్నప్పుడు, మీకు భయంకరమైన పరిస్థితులు కలుగుతున్నప్పుడు ప్రభువు నందు ఆనందించండి అండి. అక్కడ ఆనందించం. మనం బెక్క మొఖాలు వేసి అక్కడ చూస్తాం. ఎక్కడ నవ్వుతాం? పిచ్చి పిచ్చి మాటల్లో నవ్వుతాం. బైబిల్ ఎక్కడ నవ్వమందో కూడా చెప్తుంది. పౌలు గారుగా చెప్పారు ఆయన 3వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక. ఏమని మాట్లాడు? రిజాయిస్ అన్న పదంతో స్టార్ట్ అవుద్ది అధ్యాయం. ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడు. ఇదిగో ఆయన ఆనందించేది ఎక్కడంటే ఆయన శ్రమల యందు ఆయన శ్రమల యందు బహు ఆనందంతో ఉన్నాడట. అక్కడ నవ్వు, ఇక్కడ ఏడు. ఆయన దగ్గరకు వచ్చి ఏడండి. మీ పాపాలేంటో మనకన్నా, నాకన్నా, పక్కవాడి కన్నా నీ గురించి నీకే బాగా తెలుసు. దేవుడు ఒకటి పెట్టాడు మనలో, దాని పేరు మనస్సాక్షి. ఇక్కడికి వచ్చి నేను ఇలా ఎరగదీసేసిన లోపలికి వెళ్ళి నిద్రపోయే ముందు, నేను నిద్రపోయినా నిద్రోడు అట్లా లోపల ఉన్నవాడు అది లేచిపోయి పక్కనకి వచ్చింది. ఒరే జేమ్స్, ఎంత బాగా నటిస్తున్నావురా. అయినవరే, నీకు విషయం చెప్పనా? నువ్వు ఇంత మోసం చేసి ఎంత దారుణంగా, అసలు నువ్వు మనిషివేనా అని అడుగుద్ది. ఎవరు? అసలు జేమ్స్ ఉన్నాడు. మనస్సాక్షి దేవుడు పెట్టాడు ప్రతి ఒక్కడికి, అది అడుగుద్ది. దాన్ని నోరు ముంచడానికి మనం చేసే ప్రయత్నాలు అన్నీ కావు. వాడి నోరు ముంచడం మనం చేసే ప్రయత్నాలు. అందుకే నువ్వు ఎంత లోపల వాడిని దాచినా వాడు ముఖంలోకి వచ్చి ముఖంలోని జీవిస్తాడు ఎదుటోడికి. ఇది ఒరిజినల్ కాదురా, చూడు 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 అని. మాట ఒకటి ముఖం ఒకటి తెలిసిపోద్ది. నిజమే, మీరు సరిగ్గా చూడండి, వాడు తెలుస్తాడు. ముఖ లక్షణం చెబుతూ ఉంటుంది, రే వీడు అబద్ధం ఆడుతున్నాడు, లోపల నుంచి అసలు కనబడుతుంటాడట. అబద్ధం నిజంగా తెలుస్తారు. కేసులన్నీ ఎలా సక్సెస్ అవుతాయి? బుజ్జిబాబులు అందరూ ఎలా దొరుకుతారు? అలాగే దొరుకుతారు. వాడు చాలా స్ట్రాంగ్గా చెప్తాడు. వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి నిజంరా అంటే, సార్ నిజమే సార్ నిజమే అంటాడు. తెలిసిపోతాడు. ఆ ఫ్లైట్ ఎక్కించేసాను మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఫ్లైట్ అంటే ఏం లేదు, 2 రెక్కలు వెనక్కి ఎరగడేసి పైకి లాగేస్తే అన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. చెబుతుంది, మన మనస్సాక్షి మనల్ని అడుగుతుంది. ఆ మనస్సాక్షి కూడా నీకు పని చేయట్లేదంటే గుర్తుపెట్టుకో, నువ్వు చచ్చిపోయి చాలా కాలం అవుతుంది. ఆ మనస్సాక్షి కూడా నేను గద్దించట్లేదు అంటే ఆ మనస్సాక్షికి నువ్వు వాతలేసి నోరు ముంచేసావు. వాత వేయబడిన మనస్సాక్షి, అది కూడా నేను గద్దించట్లేదా? ఈ మాట నేను అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ ఒళ్ళు మరిసి కులుకుతున్నాడు. ఎక్కడా? ప్రభువులో కదట. వగలాడి తొడ మీద. తెలియాలంటే ఏంటి? వగలాడి అని అర్థం. వగలాడి తొడ మీద పడుకునే కులుకుతూ ఒళ్ళు మర్చిపోయి. ఎంతగా బైబిల్లో ఉందంటే యెహోవా నిడిసినన్న సంగతి కూడా మర్చిపోయాడు. మనస్సాక్షి చచ్చిపోయింది. ఆయనకి ఏం చెప్పినా ఎక్కట్లా. ఎంతసేపు చెప్పినా ఆయన ఏం చెప్తున్నా అంటే, నా తలలో బలం ఉంది. తలలో బలం కాదయ్యా, తలంపులు మారిపోయాయి.
నీ తలంపులు దేవుని జ్ఞాపకాలన్నీ మారిపోయాయి, పోయాయి. దేవునికి నీకున్న బంధం తెగిపోయింది. నువ్వు ఎక్కడ నిద్రించాలో, ఎక్కడ నువ్వు మేల్కొని ఉండాలి, నీ పని ఏంటో అంతా పోయింది. అందుకే ఎక్కడ ఏడ్చాడయ్యా అంటే అప్పుడు కళ్ళు రెండు పీగించుకున్నాక ఏడ్చాడట. దేవా ఒక్కసారయ్యా, నా లైఫ్ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది, నేను పుట్టింది ఎందుకో నాకు అర్థమైంది, ఒక్క అవకాశం ఇస్తావా అని అప్పుడు ఏడిస్తే దేవుడు ఎంత ప్రేమమయ్యాడో చూడండి. అలాంటి టైంలో కూడా ఓకే రెడీ అన్నాడట. చూసారా, నిజానికి దేవుడు లేపేసే టైం అది. ఇక అయిపోయింది సంసోను పరిస్థితి. తిరగల విసిరి కొట్టినాడు. ఒక్కొక్కడిని ఇసిరేసిన అతగాడు, ఒక్కొక్కడిని గడ్డి పరకలు ఇసిరేసిన అతగాడు ఏంటి ఇక్కడ పప్పు దినుసు తిరుగుతున్నాడా, ఇక్కడ ఏంటది ద్రాక్షరసపు తిరగలు ఇసురుతున్నాడా. మరి ఆ రోజు మధ్య ఆసియాలో ఏవైతున్నావో అలాంటి వాటిని ఇసురుతూ ఉండిపోయాడట. ఇంత మహానుభావుడు, బలాశాలి, దేవుని ఆత్మ కలిగిన బలవంతుడు ఎలా అయిపోయాడు ఏంటంటే మరిసిపోయాడు. ఒళ్ళు మరిసిపోయి కొనుక్కొని నిద్రించాడు. ఈ పదాలు ఇబ్బందిగా ఉండొచ్చు, మీరు అనుకోవచ్చు భక్తులు కదండి అలా అనొచ్చు అంటే. మన వల్ల బైబిల్ ఉంది, అదే నేను చెప్తుంటా. ఆ క్లారిటీ, ఆ కనీసం సెన్స్ ఉండాలి. సెన్స్ లేకపోతే నాన్ సెన్స్ కూడా అర్థం కాదు, న్యూ సెన్సే. కనీసం సెన్స్ ఉండాలిగా, కనీసం సెన్స్ ఉండాలిగా. ఎందుకు రాయబడింది బైబిల్లో? మరి నువ్వు అలా ఉంటే నీ జీవితం అలా అయిపోతుంది. మరి చెప్పొద్దా చదువుకున్న నోరు మూసేలా? ఎవడకు భయం అంటే వెనకాల చెప్పండి, ఎవడకు భయం? ఎవడు చెప్పడు? గంపుడు ఉన్నవాడు చెప్పడు. అలాంటివి ఏమీ లేకపోతే చెప్పొచ్చు, దమ్ముంటుంది అందులో, మాట్లాడచ్చు, ధైర్యం ఉంది. అలా ఉండకూడదని సంసోను చూసి మనం నేర్చుకోవాలి. ఎలా ఉండాలో దేవుని శక్తిని చూసి నేర్చుకోవాలి. దావీదు పడిపోయినప్పుడు గుర్తుపెట్టుకోండి, దావీదులో ఉండకూడదురా, అరే నీ మోహపు చూపు మంచిది కానీ దావీదుని ఎందుకు చూపించాడు? నీలా దొంగ చూపులు ఉంటే నీకు కూడా అదే పరిస్థితి. మనం అలా ఉండకూడదని. అవి ఎందుకు రాయబట్టే? ప్లస్ మైనస్ ఎందుకుంది? నేను మైనస్ ఉండండి ప్లస్ అంటే నాన్ సెన్స్, అర్థం కావట్లా. రెండూ తెలియాలి. నాకు బొమ్మ ఒకటే చాలంటే తర్వాత నీకు ఎప్పుడో పడుద్ది, చెప్పు బొరుసు, అప్పుడు పడినా సుఖం లేదు. జాగ్రత్త, తెలుసుకోవాలి మనం అన్నీ. ఇంకా ఏం జరుగుతుందో చూడండి. ఆదికాండం ఒకసారి చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనివ్వన నేను. చూసారా ఏంటంటే ఇది ఏమని రాయబడుతుందో చూడండి. ఒక మనిషి దేవుణ్ణి వెళ్ళనివ్వట్లేదట, దేవుని సన్నిధి కదలనివ్వట్లేదట. ఎందుకు? యాకోబు బలవంతుడా? నేను అడుగుతున్నా, యాకోబు బలవంతుడా? ఆ దేవుని యొక్క సన్నిధి ముందు యాకోబు బలవంతుడా? కాదే. ఒక మనుష్యుడు దేవుణ్ణి ఎలనివ్వకుండా అడ్డుకోవడానికి కారణం ఏంటంటే, కారణం ఒకే ఒక్కటే, యాకోబు ఏడుస్తున్నవాడిని చూసి ఆయన దాటిపోలేడు, ఏడుస్తున్నవాడిని చూసి ఆయన వెళ్ళిపోలేడు, ఏడుస్తున్నవాడిని చూసి ఆయన వదిలి దూరం జరిగిపోలేడు. యాకోబు ఎలనివ్వట్లేదట. ఎందుకు? యాకోబు గట్టిగా పట్టేసుకోవడానికి ఉంది బైబిల్లో. యాకోబు బిగించేశాడు. యాకోబు బలం దేవుని బలం కన్నా గొప్ప బలం అని ఉందని బైబిల్లో. యాకోబు ఎందుకు ఎలనివ్వలేకపోతున్నాడు దేవుని సన్నిధిని? కారణం ఒకే ఒక్కటే, ఏడ్చేవారికి ఆయన దగ్గరగా ఉండిపోతాడు, వెళ్ళలేడట. యాకోబు ఎందుకు బంధించాడు దేవుణ్ణి అంటే ఏడ్చి బంధించాడట, ఏడ్చి బంధించాడట, వెళ్ళలేకపోయాడట. మరొక మాట చెప్పనా? ఒకరోజు మనకు పరలోకంలో లేదా పరలోకంలోనేలేండి, పరలోకానికి వెళితే అందరికీ బాటిల్స్ ఇస్తారట. అందరికీ బాటిల్స్ ఇస్తే మన పక్కన ఉన్నవారు బాటిల్ అన్నీ నిండిపోయి ఉంటాయి, మన బాటిల్ ఖాళీగా ఉంటుంది. ప్రభువా ఏం నా ఖాళీ బాటిల్ ఇచ్చావు అని. ఒక ఎర్రోడా, పరలోకం కాకపోయినా పోనీ జడ్జిమెంట్ అనుకుందాం ఆ రోజు. ఒక ఎర్రోడా, ఆ ఖాళీ బాటిల్ ఏంటో తెలుసా? నీ ముఖానికి ఏ రోజు ఏడలేదురా, నువ్వు ఏ రోజు ఏడలేదు. దేవుడు కన్నీరుకి ఎంత విలువనిస్తాడంటే గుర్తుపెట్టుకోండి, ఏడ్చే కన్నీరునట దేవుడు తన కవులలో దాచుకుంటాడట. వారేవా చూద్దాం ఒకసారి 56వ అధ్యాయం కీర్తన
56వ కీర్తన 8వ వచనం. 56వ కీర్తన 8వ వచనం. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి. చూసారా, పోలికగా చెప్పిన వాస్తవం ఏమిటంటే నీ కన్నీళ్ళు కూడా ఆయన జ్ఞాపకాల్లో ఉంచుకుంటాడట. కన్నీళ్ళు అంత జ్ఞాపకమా దేవునికంటే? ఎస్, ఆయన కొరకు ఏడ్చే కన్నీళ్ళని ఆయన భద్రంగా దాచుకుంటాడు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడండి. వాడు చిన్న బాక్సులో ఈ బంగారపు ఉంగరాలు చైన్లు ఉంటాయి చూసారా, అందులో వాడు బంగారం పెట్టుకునేవాడు కాదు. మరి ఏంటి ఎంటీ బాక్స్ చేస్తున్నాడు, సరిగ్గా చూడరా అనేవాడు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో గోర్లు, తినేసిన చాక్లెట్లు, కాగితాలు, ఇంకా ఏమన్నా చెప్పండి. ఇలాంటివన్నీ దాచుకుని మరి ఈ గోర్లు దాచుకునే పెట్టరా అంటే, ఆ గోరు నీకు తెలియని గోరు అనేవాడు. ఏం గోరు అది? పులిగోర అని అడిగాను. కాదట, ఆవిడ గారు గోరు అది, పిల్లగోరు. పులిగోరు కాదట, పిల్లగోరు దాచాడట. నేను అంటున్నాను, లవ్లో గుర్తుపెట్టుకోండి, నిజంగా ప్రేమలో, నిజం ప్రేమలు లేవులేండి, దొంగ ప్రేమలన్నీ. నిజమైన ప్రేమలో మనం ప్రేమించే వారికి సంబంధించినవన్నీ మనకి విలువైనవే. ఈ లవ్వులేనే ఇలాంటివి మనం దాచేసుకుంటున్నామే. నిజముగా నువ్వు దేవుని ప్రేమించి, నిజముగా ఆయన దగ్గరకు వచ్చి, నీకు నా జీవితం నచ్చట్లేదుగా ప్రభువా, నా పాపాలన్నీ కడిగేసి క్షమాపణ నాకు ఇచ్చి నీ ఎదుటి నిలబెట్టుకోవైనా ఏడ్చే ఆ కన్నీరు మన వరుడు దాచుకోడే చెప్పండి? ఖచ్చితంగా దాచుకుంటాడు ఆయన, ఖచ్చితంగా జమా చేసుకుంటాడు ఆయన. ఆ రోజు ఆ లెక్కంతా తీస్తాడట. నా కొరకు ఎంత ఏడ్చావు తెలుసా? నిజంగా ఆ రోజు అనుకుంటాను, నిజముగా ఆ రోజు కన్నీళ్ళు లెక్క మనకు చెబితే, ప్రభువా ఈ రహస్యం నాకు అప్పుడే తెలుసుంటే ఇంకా ఎక్కువ ఏడ్చేద్దాను ప్రభువా అని. అది రాకూడదని ఇప్పుడే చెబుతున్నాను. ఎంత ఏడవాలో అంత ఏడ్చేయండి. మన దేవుని దగ్గర ఏడవండి. ఏ విధముగా మనం పరిశుద్ధులం కాదు, నిర్దోషులం కాదు, ఎవడూ లేడు, ఎవడూ ఉండలేడు. కానీ ప్రభు మనకిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే ఆయన మరలా నూతన జీవితాన్ని ఇచ్చి నిలబెట్టాడు. ఇప్పుడు మనం ధైర్యవంతులు, పాపం లేనివారమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన యందు నేను అతిశయిస్తున్నాను. ఆయన సంబంధం లేకుండా నా జీవితం పాత రోతగా ఉండి నేను పాపం లేనివాడిని అంటే ఆయన అబద్ధికుని చేస్తాను. నేను దొంగనయ్యుండి ఆయన అబద్ధికుని చేస్తాను. నా మాట నీ మీదకి తిరగబడి నువ్వే ఉన్నావా అని అడుగుతున్నవారు కూడా ఇంకా బతుకున్నారంటే నువ్వెంత ప్రేమిస్తున్నావయ్యా అన్నాడు. చూసా, అంత ప్రేమమయుడు నాకు అర్థమైపోతే నాకు కన్నీరు ఆగుద్దా? ఆగలేదుగా. ఆయన దగ్గరికి వెళ్ళి ఆడవండి. ఆయన దగ్గరికి వచ్చి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను, నా చిదిగిపోయిన బ్రతుకుతో ఇంకా నీ ముందు తిరుగుతున్నానయ్యా, నన్ను క్షమించండి అడగండి. ఒకరోజు ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన గురించి మనం ధ్యానించాలి. నిజముగా బాలుడుగా ఉన్నప్పుడే సింహపు నోర్లు చీరేశాడట. ఆయన ఎక్కడికి పరిగెడుతున్నా విజయమే పరిగెడుతుందా అన్నట్టుగా కనబడేవాడు. ఆడు వీరుడు, సూర్యుడు, ధీరుడు, మహానుభావుడు. కత్తి పట్టుకుంటే 10 తలకాయలు కదట. చెప్పండి, చరిత్రలో ఎవడో దాటలేని ఫిగర్ అది. 100 కూడా కదట. మీకు 100 ఫిగర్ ఏదో మీకు తెలిసి ఉండాలి. 10,000 లేచిపోతాయట. కత్తి పట్టుకుంటే 10,000 అట. అదే కత్తి ఇంకా అలా వాడడం మొదలెడితే ఇక లెక్కెట్టుకోవడమే. ఇక
కత్తి పట్టుకుంటే 10,000 తలకాయలు అంటే సీన్లోకి రావడంతోనే అంత వీరుడంత కత్తి నైపుణ్యత కలిగిన వాడు ఒకరోజు ఏమయ్యాడయ్యా అంటే మేడెక్కి ఒక ఆమెను చూశాడట. నేను అనుకుంటానండి, సింహాల నోర్లు సీరేసిన వాళ్ళు, 10,000 తలకాయలు లేపేసిన వారు, ఇది దావీదు గారు అంటే ఆయన ఏమంటాడు, మరి అంతే మరి అంటాడు ఆయన. అలా జరిగింది నాయన ఆ రోజు. బైబిల్లో కూడా ఏమనుందంటే నిజంగా అంటే దావీదు గారు నేను తక్కువ చేస్తున్నాను కాదు, కానీ అంత వీరుడు ఆ విషయంలో మనకు ఎలా కనబడుతున్నాడు చెప్పండి? తక్కువగానే కనబడుతున్నాడు, తగ్గిపోయినట్టే కనబడుతున్నాడు. అలాంటి ఆయన ఒకరోజు ఏమయ్యాడు తెలుసా? ప్రవక్త వచ్చి తప్పు చేస్తున్నావు, ఈ ఉదాహరణ ఏంటో నీకు బాగా తెలుసు, తప్పు చేస్తున్నావు, నీ పరిస్థితి ఏంటో నీకు బాగా తెలుసు, తప్పు చేస్తున్నాడు. దావీదు ఎంత గొప్పవాడంటే మనలో తప్పులు ఉన్నాయని ఒకడు వచ్చి మనకు చెబితే ఒప్పుకునేంత గొప్ప వ్యక్తి ఎవరు? దావీదు. ఇది నేను అంటాను, 10,000 తలకాయలు నరికిన దానికన్నా వీరత్వం అంటాను. నిజంగా ఒప్పుకునేవారు కూడా ధన్యులే. మన పాపాలు ఇప్పుడు మనకు కనబడవగా, మన తప్పులు ఇప్పుడు మనకు కనబడవగా. అందుకే మనం కనబడలేనప్పుడు ఎదుటివారు మనకు చెబుతున్నప్పుడు కనీసం ఒప్పుకునే మనసన్న ఉంటే మనం గొప్పవారమే. దావీదు ఒప్పుకున్నాడట. ఒప్పుకుని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుని ముంగడికి వెళ్ళి ఏడుస్తూ ఒక మాట అన్నాడు. ఆయన ఏడుపు గట పరుపులు తేలిపోయాయట. పరుపులు తేలిపోతున్నాయంట ఆయన ఏడుపుకి పరుపులు. బైబిల్ ఆయన కూర్చున్నది ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే బెత్షెబా విషయంలో తప్ప మరొక తప్పు ఆయన చేయలేదని. నేను అంటాను, ఒక్క తప్పు చేసినోడు ఎంత ఏడిస్తే అర్థమైపో ఉండాలి సీన్ ఎక్క. లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తెలిసి మనం ఎన్ని తప్పులు చేస్తుంటాం. ఒక తప్పు చేసిన వాడికే పరుపులు తేలిపోతే మరి మనకి చెప్పండి, డబల్ కాటు కూడా ఎగిరిపోవాలి. అంటే నిజంగా అంత వస్తుందని మళ్ళీ సైంటిఫిక్ తింగర్ కోసం నడక్కు, అర్థం చేసుకోవాలి. అంతగా ఏడవాలి. ఒక్క తప్పు చేసినోడు ఎంత ఏడిస్తే మనం ఎంత ఏడవాలండి. నిజముగా చూడండి, క్రీస్తులోకి వచ్చినా కానీ మన చూపులు మన మాట వినవు, క్రీస్తులోకి వచ్చినా కానీ మన మనసు మాట వినదు. ఇంతగా మన జీవితం రోజుకి ఆయనకు విరుద్ధంగా ఉన్నప్పుడు మనం పాపం లేనివారని చెప్పుకునే ధైర్యం మనకి ఎక్కడుంది? అందుకే రోజు మనం చేయాల్సిన పని ఏంటో చెప్పనా? ఏడవడమే. కడుగు తండ్రి, నీ కుమారుని యొక్క రక్తం చేత కడుగు దేవా అని ఏడవడమే. ఏడ్చేవారు ధన్యులు. ఆ రోజు దావీదు ఎంతగా ఏడుస్తున్నాడో ముగించుకుందాం, చూద్దాం ఒకసారి. 51వ కీర్తన 2వ వచనం. మీకు తెలుసు ఈ కీర్తన ఎలాంటి పరిస్థితుల్లో రాయబడింది. ఒకసారి ఆ చిన్నటి అక్షరాలు చదవమ్మా. దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. నీకు దేవా, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. చూసారా దేవా, ఏడుస్తున్నానయ్యా. ఏడుస్తూ రాశాడట ఈ పాట. ఏమని రాస్తున్నాడు చూడండి. ఆ పాట కదది, అది కన్నీళ్ళ యొక్క పట్టిక. ఆ పట్టికలో ఆయన ఏమని రాస్తున్నాడు చూడండి. దేవా, నా పాపం నాకు తెలుసు, నేను తెలిసి చేశాను. నాకు తెలుసు ఇలా చూడడం తప్పని నాకు తెలుసు, ఆవిడ్ని పిలవడం తప్పని నాకు తెలుసు, ఇవన్నీ తప్పని నాకు తెలుసు, పరాయి వాడి భార్యను ఆశించడం తప్పని నాకు తెలుసు. తెలిసి చేశాను ప్రభువా. ఆ తప్పు నాకు విరోధం కాదు ప్రభువా, కేవలం నీకే విరోధముగా పాపం చేశాను. నా బ్రతుకు కేవలం నీకే విరోధముగా ఉంది, నీకే విరోధముగా నేను పాపం చేశాను. దేవా, నన్ను క్షమించవా, నన్ను కడగవా అని ఏడుస్తున్నాడు చూడండి. అంత ఘోరమైన పాపం చేసిన దావీదు ఏడుస్తుంటే దేవుడు అన్నాడట, ఇంకెప్పుడు తప్పు చేయకరని కడిగేశాడట. నిజంగా మీరు గమనించండి, ఈయనకన్నా భయంకరమైన పాపాలు చేసిన వారు ఉన్నారు.
కానీ వారికి రాని క్షమాపణ ఈయనకి ఎలా వచ్చిందంటే, వారు ఏడవలేదు, ఈయన ఏడ్చాడు. వారు తప్పు నొప్పుకోలేదు, వారు సరి అయిన దుఃఖాన్ని సలపలేదు, దావీదు ఏడ్చేశాడు. ఇంకా మంచి వచనాలు ఉన్నాయి చూడండి. 17వ వచనంలో, నేను పవిత్రునగునట్లు హిస్సోపుతో నా పాపములను పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. హిమము కంటే తెల్లగా అంటే, హిమము కంటే తెల్లగా అంటే బైబిలు వర్ణన మీకు గుర్తుండాలి. ప్రకటన గ్రంథం కానీ పోలిక గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు నాకు ఒకడు కనబడుతున్నాడు అంటది బైబిల్. ఆ దర్శనంలో కనబడుతున్న వ్యక్తి ఎలా ఉన్నాడంటే, హిమము కంటే తెల్లని వాడు ఒకడు నాకు కనబడుతున్నాడు అంటది. అంటే దావీదు ఎలాంటి పవిత్రతను కోరుకుంటున్నాడంటే, దేవా ఆ హిమము కంటే అంటే ఆ క్రీస్తు యొక్క సుగుణం నాకు ఇవ్వయా అని అడుగుతున్నాడు. ఆ క్రీస్తులో కనబడుతున్న స్వచ్ఛమైన ఆ జీవితం నాకు ఇవ్వయా. కడుగు అంటే కేవలం క్షమించబడడం కాదట, ఆ క్రీస్తు యొక్క సుగుణాలు కూడా ఈ భక్తుడు బతిములు ఆడుకుంటున్నాడు. చూడండి, నన్ను కడగవా, నేను తెలిసే చేశాను, కేవలం నీకే విరోధంగా పాపం చేశాను, నీకే నన్ను కడిగిన తర్వాత నన్ను ఆ హిమము కంటే తెల్లని వాడైన ఆ కుమారుని యొక్క లక్షణాన్ని నాకు అనుగ్రహించవయ్యా. నిజంగా నేను అంటానండి, ప్రసంగాలు ఎదుటి వ్యక్తుల్ని మారుస్తాయి లేదో నాకు తెలియదు, కానీ నిజంగా ఒక భక్తుడు ఏమంటాడు, ప్రసంగం కదిలిస్తుందో లేదో తర్వాత విషయం, కానీ ప్రార్థన మాత్రం కదిలిస్తుందట. చాలామంది దొంగలు ఏమన్నారంటే, ప్రార్థన అవసరం లేదు, ప్రసంగం చాలన్నారు. నో, అపోస్తులు ఎక్కడికి పోయినా ఒకరోజు అన్న చెప్పాడు, అపోస్తులు ఎక్కడికి పోయినా వాళ్ళు అడిగేది ఏంటి చెప్పిన, ప్రసంగానికి ముందు ప్రార్థన చేయండి అని. ఎప్పుడు ఎక్కడికి పోయినా పౌలు కానీ అపోస్తులు కానీ ఎక్కడికి పోయినా వాళ్ళు అడిగే మాట ఏటట, మా గూర్చి ప్రార్థన చేయండి, చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అంత గొప్ప పరిచర్య జరగడానికి కారణాలు ఏంటంటే వెనక ప్రార్థనా ధూపం ఉందట. అది పొగలుగా లేస్తుందట దేవుని సన్నిధికి. అంటే ప్రార్థన నీ ప్రసంగంలో కూడా సరుకు ఉండాలంటే వెనక ఏముండాలి, మోకాళ్ళ ప్రార్థన ఉండాలట. మనకి ప్రిపరేషన్ ఉంటుంది తప్ప ఏముండదు. అందుకే ఇక్కడికి వచ్చాక బెబ్బే ఏమన్నది, ఇక్కడికి వచ్చాక ఇంకేం ప్రసంగం లేకపోతే కొంతమంది ఏం చేస్తాను, ఎవరినో తిట్టేసి వెళ్ళిపోతారు గొడవ లేకుండా. ఈ మధ్య అలాంటి ప్రసంగాలు కూడా ఉన్నాయి. ఇంకా ఆయనకి ఏం దొరకదు, ఇంకా మెసేజ్ అయిపోయింది అనుకోండి, ఇంక ఎవరినో నేర్చుకోవడమే. ఇక చెడమాట తిట్టేసి ఇంకా ఆయనకి ఎంత ఉందో అంత దులిపేసి ఆమేన్ అనేసి వెళ్ళిపోతారు. ఈ మధ్య ఒక ఆయన చూశాను నేను రాజమండ్రిలో, ఇక ప్రసంగం లేకపోతే ఇంక అంతే. ఇంక మరి గుర్తుపెట్టుకోండి, ఏముండాలయ్యా ప్రసంగానికి ముందు కూడా అంటే ప్రార్థన ఉండాలి. పాపి కూడా వాడి హృదయం తెరవబడాలంటే వెనక ఏముండాలి చెప్పినా, ప్రార్థన ఉండాలి. తప్పుడు రచనలు మానేయండి చాలామంది. ఎందుకంటే ఏమన్నా దొంగ రచనలు వచ్చే మనకన్నా ముందు ఒక 10 సంవత్సరాల క్రితం. ఏమిటా దొంగ రచనలు అంటే, నేను చెప్తున్నాను, ప్రార్థించడం మానేసి వాక్యం మాత్రమే చెప్పాలి. నో, రెండో ఉండాలి. ప్రార్థించాలి, వాక్యం చెప్పాలి. కుడి కొన్ని వద్దు, ఎడం కొన్ని మాత్రమే ముద్దంటే నేనేమనాలి, నీకు చాలా అందం ఉందరా అనాలి. రెండు ఉండాలి, రెండు అవసరం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనం. వాక్య పరిచర్యందును ఎడాతెగకు ఇందుమాట. ఏంటి, కేవలం పరిచర్య, వాక్య పరిచర్య కదట. దానికి ముందున్నదేంటి, ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును. మనం చేసేదేంటి, వాక్య పరిచర్య. మనం లేనిదేంటి, నేను అంటే గట్టిగా 2 నిమిషాలు కూడా ప్రార్థన చేసి దమ్మున్న మగసిరిగల మగాళ్ళు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నాను నేను. 2 నిమిషాలు మోకాళ్ళు వేసి ఉండేవాళ్ళు. 2 నిమిషాలు వేస్తే మన ఊహేమని, నువ్వు చాలాసేపు ప్రార్థన చేస్తూ లేచిపో 2 నిమిషాలు చేసే ప్రార్థన ఒప్పుకుందా? గంటలు ప్రార్థన చేసేవారంటే లోకం మనకి. గంటలు కన్నీళ్లతో తడిసిపోయేవారంటే లోకం మనకి. కానీ వాళ్ళు అనుకున్న సీక్రెట్ చెప్తుంది బైబిల్. ప్రార్థన అనుభవంతో వాక్య బోధనకు మనం వెళితే ఎదుటివాడు గుండెలు పగిలిపోతాయట. నిజమేగా. ఇంకా దావీదు గారు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 51వ అధ్యాయం ముగించుకుందాం. 51వ అధ్యాయం 10వ వచనం. దేవా
నా యొద్ద శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నా అంతరంగమందు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనసు అంటే ఎవడైతే స్థిరమైన మనసు కలిగి ఉన్నాడో అదే నిజమైన మారు మనసు, అదే నూతన జీవితం. కొన్ని రోజులు బాగుండి 10 రోజులు చక్కగా సెమినార్లో తిరిగి ఆ తర్వాత బయటికి పోయి మళ్ళీ యాసాలేసి మరలా సంఘంతో తిరిగి ఇది స్థిరమైన మనస్సు కాదు. స్థిరమైన మనస్సు ఏదయ్యా అంటే నూతనముగా జన్మించిన వారు, దేవుని వలన పుట్టినవారట, పాపాన్ని ఏం చేస్తారట? అసహించుకుంటారట. వారు చేయలేరు. నేను అడుగుతున్నాను ముఖాముఖిగా, దావీదు గారు కానీ గొప్ప గొప్ప వ్యక్తులు కానీ నిలబడ్డానికి కారణం ఏంటయ్యా అంటే ఇదేగా. వారు ఒప్పుకోలు, వారు కన్నీటి ప్రార్థన, వారు నిలబడ్డారు. మరొక మంచి మాట చూద్దాం, ముగించుకుందాం. 11, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ఇక్కడ ఒక మాట మీకు అర్థం అవ్వాలి. పాపం చేస్తే ఎవరు పోతారట? పరిశుద్ధాత్ముడు పోతాడట. మరలా ఆయన రావాలంటే ఏం చేయాలట? దావీదులాగా ఏడవడమే. దేవా, మరలా నాకు ఆ నూతన ఆత్మను, నూతన జీవితాన్ని నాకు మరలా పుట్టించవా. మరలా నీ ఆత్మను అనుగ్రహించి రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. రక్షణ ఆనందం, ఆనందంలో ఉండాలి. నేను ఏదో ఆనందం వెతుక్కుంటూ వెళ్ళిపోయాను, ఏదో పాపం చేసుకుంటూ తిరిగాను. నాకు శుద్ధ హృదయం దయచేసి, అదిగో హిమము కంటే తెల్లని ఆ మహిమను నాకు అనుగ్రహించి, దేవా నాకు నూతన మనస్సును పుట్టించి నీ ఆత్మను దూరం చేయకయ్యా అన్నాడు. నిజంగా పాపం చేసిన తర్వాత దావీదు గారు ఏమైనా సుఖపడ్డారా క్షమించేసిన తర్వాత అంటే ఏమీ లేదు. అడవులకు పోయాడు చెప్పులు లేకుండా. ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు. అక్కడ బాధపడుతూ కొడుకులే నీ మీదకి విరోధంగా లేచిపోయారయ్యా అంటే దావీదు గారు అంటారు, ఇది నాకు జరగాల్సిందే అంటుండే. చూసారా? గుర్తుపెట్టుకోండి, పాపం జోలికి వెళ్ళకండి. ఒకవేళ మీ పాపాలు మీకు తెలియకపోతే దేవుని దగ్గర మోకాలేసి నా పాపం నాకు తెలియజేయవని కూడా అడగండి. ఒప్పుకునే మనసు నిమ్మని అడగండి. ఆయన దగ్గర ఏడవండి. ఇలా మనం పడిపోకూడదని వీరి గురించి మనకు రాయబడినవి. ఇలాంటి దిగజారుడి జీవితం మనకు రాకూడదనే మనకు రాయబడినవి. వాటి జోలికి వెళ్ళొద్దు. 12వ వచనం ముగించుకుందాం. 12వ వచనం, రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు నాకు కలగచేయము అని చెబుతూ 17వ వచనం, ఇరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అదట నిజమైన బలి నైవేద్యం. నిజమైన దేవునికి ఇష్టానుసారమైన జీవితం ఏంటంటే విరిగి నలిగిన హృదయమే. అట్టి మనస్సు ఆయనకి కావాలట. కొండ మీద చెప్పిన దీటైన సవాల్ చేసే మాట ఏంటంటే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, వారు సమాధానపరుస్తారు. వీటన్నిటికీ ఒకే మూలమైన మాట ఏంటంటే ప్రార్థన. అక్కడ చెప్పిన సూత్రాలన్నీ ఎందులో వర్తించేవి చెప్పండి? ప్రార్థనే. ఏడవండి. మన జీవితాల కొరకు ఏడండి, మన బ్రతుకుల కొరకు ఏడవండి. మన సంఘం బాగోకపోతే సంఘం గురించి కూడా ఏడవండి. మీ చుట్టూ ఉన్న మీ కుటుంబం కొరకు ఏడవండి. ఆయన దగ్గర బతిములాడుకుంటూ ఏడుస్తూ క్షమాపణ అడగండి. దేవా క్షమించవయ్యా, శుద్ధ హృదయం కలిగించేవయ్యా అని ఏడ్చేవారి దగ్గరికి ఆయన వెంటనే వస్తాడట. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం, రక్షణార్థమైన మారు మనస్సు కలుగచేయును, దుఃఖము పుట్టించదు. చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందట? రక్షణార్థమైన మారు మనసు కలగజేది. ఇవన్నీ సుపరిచితమైన మాటలే, కానీ ప్రాక్టికల్గా చేస్తే మన జీవితం ధన్యం. మరొక మంచి మాట చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక,
తిమోతికి రాసిన 2వ పత్రిక చివరిగా, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచున్నాను. ఎంత బాగుందో చూడండి. ఓహో, యవనస్తులు ఏడుస్తున్నట. ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి? విచిత్రం ఏంటి చెప్పనా? యవనస్తులు ఎందుకు ఏడుస్తారు? జాబు రాలేదని ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? పెళ్ళి అవ్వలేదని ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? భవిష్యత్తు ఏంటి ఎలా అయిపోయిందని ఏడుస్తారు. ఈ యవనస్తుడు ఎందుకు ఏడుస్తున్నట్ట? దేవుని కొరకు ఏడుస్తున్నాడట. దేవుని కొరకు, దేవుని ముంగిట, దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడట. ఆ కన్నీళ్ళు చూసి ఈ ఆత్మీయ తండ్రి ఏమవుతున్నాడు? ఆనందపడిపోతున్నాడట. ఈ తండ్రే కాదు, ఆ తండ్రి మరీ ఆనందపడిపోతాడట కన్నీళ్ళు చూసి. ఎంత ప్రేమిస్తున్నావయ్యా? ప్రేమకు గుర్తేంటయ్యా అంటే బైబిల్ ఇస్తున్న ఒక భరోసా ఏడవడమే. ఆయన కూర్చి మనం ఏడవడమే, నన్ను విడిచిపోవద్దని ఏడవడమే, నన్ను రక్షించని ఏడవడమే, నన్ను కడుగు అని ఏడవడమే, నన్ను శుద్ధినిగా చేయని ఏడవడమే, మన పాపాలు క్షమించమని ఏడవడమే. ఈ ఏడ్చే స్వభావం మనకు లేకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 5 రోజుల సెమినార్ కాదు కదా, 5 సంవత్సరాల సెమినార్కి మీరు వచ్చిన ఈ అనుభవం లేకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు దేవునికి ఇష్టలుగా బతకలేరు. మీకు ఎన్ని పాఠాలు గుర్తున్నాయో లేదని అడగను, కానీ నేను ఒకటి మాత్రం అడుగుతాను, ఏడవడం మాత్రం నేర్చుకోండి అని అడుగుతాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మోకాళ్ళు అనుభవం నేర్చుకోండి అని నేను అడుగుతున్నాను. ప్రార్థనా జీవితానికి లేని దానికి రెండిటికి వ్యత్యాసం తర్వాత మీరు చూడండి మీ జీవితాన్ని, మీ సేవని, రిజల్ట్ మీకు అర్థమవుతుంది. ఈ పాట చూడండి, పెద్దవారు ప్రార్థన చేస్తాను. నేను పాడలేను ఆ పాట, తర్వాత ఎప్పుడైనా వీలైతే పాడదాం. ఈ పాట చూడండి. నేను పాట పడితే కూడా ప్రసంగం అంతా ఆవిరైపోతుంది. తర్వాత చూద్దాం. నిజంగా పాడగలను, ప్రసంగాలు చేయకముందు పాటలే పాడేవాడిని. బై గాడ్ గ్రేస్ ప్రసంగికుండా అయిన తర్వాత పాటలు మరుగైపోయాయి. పాడదాం. ప్రసంగం చేసిన మనం పాటలు పాడలేమా? పాడగలం. Should
ఇబ్బందులు బాధలు ఉన్నవో వాటిని గురించి మేము దుఃఖపడిపోయే వారంగా కాకుండా వీటన్నిటికన్నా ముఖ్యముగా విరోధముగా మా జీవితం మీకు ఉందేమన్న భయం కలిగి తండ్రి మీ ప్రేమను కలిగి ఏడ్చే స్వభావాన్ని మాకు అనుగ్రహించండి. ఈ సభలు జరిగిస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అన్నయ్య విజయాన్ని కానీ తన కుటుంబ సభ్యులు కానీ తనకు సహకారులుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు దీవించండి, కాపాడండి తండ్రి. వారి జీవితాల్లో తండ్రి మరింత తండ్రి రక్షణ ఆనందాన్ని పుట్టించండి. ఇక్కడ ఉన్న వారందరి జీవితంలో తండ్రి మరింత రక్షణ ఆనందాన్ని పుట్టించండి. ప్రతి ఒక్కరము తండ్రి భక్తి కలిగి తీవ్రత కలిగి తండ్రి ఎదుటి వారిని విమర్శిస్తూ కూర్చుండిపోయి తండ్రి కాలయాపన చేయక మమ్మల్ని మేము విమర్శించుకుని తండ్రి మా పాపాన్ని మేము చూస్తూ తండ్రి కడుక్కునే స్వభావాన్ని మీ దగ్గర ఏడుకోవడానికి సహాయం అనుగ్రహించండి దేవా. విన్నవారందరినీ తండ్రి ఆత్మీయ తీవ్రతలో నడిపించండి. ఈ 5 రోజుల సెమినార్ తండ్రి వారికి దీవెనకరంగాను అనేకులకు మాదిరికరంగాను వారి బ్రతుకును మార్చుకోండి దేవా. ఇంకా తర్వాత మాట్లాడడానికి సాయంకాలం వేళ ఎవరైతే తండ్రి పెద్దవారు సిద్ధమవుతున్నారో వారి ద్వారా కూడా మీరు విస్తరించి మాట్లాడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కాలయాపన చేయక తండ్రి బాధ్యత కలిగి మరిన్ని మాటలు తండ్రి మీ కుమారుల నోట వినిపించండి. బలమైన సాధనాలుగా మరింతగా వారిని వాడుకోండి. వింటున్న వారిని కూడా తండ్రి కేవలం వాక్యాన్ని గ్రహించే స్వభావాన్ని అనుగ్రహిస్తారని కోరుతూ వ్యర్థమైన వాటికి తండ్రి వారి చెవినొగ్గక కేవలం తండ్రి ఆత్మీయ ఆరోగ్యాన్ని కోరుకోవడానికి మీరే మీ కృపను మరింతగా కుమ్మరిస్తారని అర్థిస్తూ మమ్మల్ని ఎవరైతే శత్రులుగా భావిస్తున్నారో వారందరినీ క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. అపార్థాలకు పెద్దపీట వేయక తండ్రి మమ్మల్ని మేము సర్దుకునే స్వభావాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుతూ ప్రతి ఒక్కరిని మీ చేతులకు విడిచిపెడుతూ మా విధి నిర్వహణలో తండ్రి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరిగి మేము కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును మాకు అనుగ్రహిస్తారని మీ పాదాలు పట్టుకుని బతిమలాడుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.